హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, చూస్తేనే తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చూడండి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. లోపల గుడ్డు చక్కగా ఏగిపోయింది. ఇలా ట్రై చేయండి. పైన పిండి పెట్టుకుని ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుందండి డిష్. మంచి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దానికోసం నేను ఒక కప్పు మైదా పిండి, చిన్న కప్పు తీసుకున్నాను చూడండి. అరకప్పు గోధుమ పిండి వేసుకుని, దానిలో కొంచెం సరిపడా ఉప్పు వేసుకుని, కొంచెం ఆయిల్, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని చక్కగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలిపేసుకుందామండి దీన్ని. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూడండి, చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలాగే మనం కొంచెం గట్టి కలిపేసుకుందాం. దీన్ని కలిపేసుకుని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము. దానిలో స్టఫింగ్ కోసం 2 గుడ్లు తీసుకున్నాను చూడండి. కొంచెం బీట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. దానిలో ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేశాను, బాగా సన్నగా కట్ చేయండి. కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ వేసాను దీంట్లో. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, కొంచెం కారం వేసుకుని తిప్పుకొని సరిపోద్దండి. మీకు కొంచెం చట్పటా కావాలంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకుందాం దీన్ని. చక్కగా ఇలా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కొత్తగా ఇలా ట్రై చేయండి. చూడండి, పిండి నానిపోయింది చక్కగా. దీన్ని 4 ఉండలు చేసుకుందామండి. ఎందుకంటే నేను కొంచెం పిండి కలిపాను. 4 ఉండలు చేసి చక్కగా చపాతీ ఇలా చేసుకోవాలన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టేయండి. చాలా బాగుంటుంది, హెల్తీ కదా. చాలా ఈజీగా కూడా అయిపోద్ది అనమాట. పలచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోండి. మరీ మందంగా కాకుండా పలచగా మీడియంలా ఉంటుంది, అలా చేసుకుంటే సరిపోద్ది అనమాట. 4 చపాతీలు చేసుకోండి. నేను 2 గుడ్లకు 4 చపాతీలు చేసి సరిపోద్దండి, కొంచెం పిండే కాబట్టి. దాని మీద చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను చూడండి, కొంచెం కట్ చేశాను నేను. కొంచెం కొత్తిమీర, పైన చూడడానికి అందంగా ఉంటుంది అనమాట. ప్లెయిన్గా కాకుండా ఇలా చేసుకుంటే చూడడానికి చాలా అందంగా బాగా కనిపించుద్ది అనమాట. ఇలా కొంచెం ఆ చపాతీ కర్రపెట్టి నొక్కేసుకుంటే అంటుకుపోయిద్ది దానికి. ఆ చపాతీకి చూడండి ఇలా అంత అందంగా ఉంది కదా. మనం చేసిన డిష్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలా చూస్తున్నప్పుడు చక్కగా తినాలనిపించుద్ది అనమాట. మనం అంటించినవన్నీ కూడా అడుగున వైపు వేసాను చూడండి. గిన్నెలు పెట్టాను అనమాట. దీనిపై గిన్నెలు పెట్టేసి వాటిపైన చపాతీ పెట్టాను అనమాట. దానిలో మనం కలిపిన మిశ్రమం పోసేసి పైన ఇంకో చపాతీ పెట్టేసేసి క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి ఇలా గట్టిగా నొక్కేసుకున్నాను, అంచులు అతుక్కుపోతాయి. ఆ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవచ్చు. 2 గిన్నెలు తీసుకోండి, మీ దగ్గర ఏ గిన్నెలు ఉన్నా సరే. అడుగున ఒక చపాతీ పెట్టి దానిలో కలిపిన మిశ్రమం వేసి పైన ఒక చపాతీ పెట్టి నొక్కేసుకుంటే అతుక్కుపోయిద్ది. కొంచెం అంచు కొంచెం లూజ్ చేసుకుంటే మనం ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువ కష్టపడక్కర్లేదు. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత అది తిరిగేసుకుంటే వచ్చేసిద్ది. మీకు ఇంకా ఈజీగా రావాలనుకోండి, గిన్నెకి అంచులకి నూనె రాసుకోండి, త్వరగా ఉడిచేసిద్ది అనమాట. ఇలా కొంచెం చక్క మీడియంలో వేపుకుంటే సరిపోయిద్ది. హైలో పెట్టకండి, మరి లోలో పెట్టద్దు, మీడియంలో పెట్టుకుని నూనె బాగా వేడైన తర్వాత మీడియంలో పెట్టేసుకుంటే చక్క లోపల వరకు వేగిపోయిద్ది. ఆ నూనె కొంచెం అలా పైన పోసుకున్నాం అనుకోండి, పైన కూడా చక్క త్వరగా వేగుద్ది అనమాట. లోపల మనం వేసిన గుడ్డు, ఉల్లిపాయలు మొత్తం చక్క నీట్గా వేగిపోతాయి. చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటే ఎంత బాగుందో కదా. అలా చేయండి కొత్తగా. వేగిపోయింది ఒక పక్కన. ఎలా కనపడుతున్నాయో కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కూడా చూడడానికి చూస్తుంటే తినాలనిపించేట్లా ఉంటాయి అన్నమాట. మీకు అలా కొంచెం కారంగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. గరం మసాలా వేసుకోవచ్చు, మిరియాల పొడి అలాంటివి వేసుకున్నా కొంచెం చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు స్పైసీ కావాలంటే అలా వేసుకోండి, లేదు మామూలుగా కావాలంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు అనమాట. చూడండి, 2 వైపులు చక్కగా ఇలా ఎర్ర వేపేసుకుంటే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చక్కగా ఇలా తినవచ్చు అనమాట. మీకు మైదా పిండి వద్దనిపిస్తే కనుక మొత్తం గోధుమ పిండి చేసుకోవచ్చు. చూడండి, ఇంకోటి చేసి చూపిస్తున్నాను. అలా గిన్నెకి అంచులు పెట్టేసి మీకు ఫ్రీగా రావాలంటే కనుక కట్ చేయకుండా అంచులలో వదిలేసుకున్నాం అనుకోండి, పైకి లేసి వచ్చేస్తుంది. ముక్కలు వేపేసేయచ్చు. మనం చపాతీ తీసుకుంటే తీసేయచ్చు. 2 చేతులు తీసేసుకుంటే అయిపోద్ది అనమాట. చక్కగా ఇలా వేపేసుకోవాలి.
ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. చూడండి, చూడడానికి అందంగా ఉంటుంది అనమాట. చక్కగా మన లోపల వేసినవన్నీ కూడా చక్కగా వేగిపోతాయి. పచ్చిగా ఏమాత్రం కూడా ఉండవు. చక్కగా మీడియంలో పెట్టుకుని చక్కగా కొంచెం ఎర్రగా వేపేసుకోండి, చక్కగా ఉంటుంది అనమాట. చూడండి, ఇలా అయితే సరిపోయిద్ది. మనం వేసిన మైదా పిండి గోధుమ పిండి వలన చక్కగా మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. లోపల ఎలా వేగిందో కూడా చూడండి, ఇలా చాలా మెత్తగా తునిగిపోతుంది అనమాట. చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. మన లోపల వేసిన స్టఫ్ అంతా కూడా చక్కగా వేగిపోయిద్ది. చూసారా గుడ్డ ఎలా అంటుకుపోయిందో, చక్కగా ఉడికిపోయిందన్నమాట. ఇలా ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోబాకండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియో చూసినందుకు కూడా థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్.